పుట్టింది జరసాలు, పుట్టిందో తల్లిక, పెంచిందో తల్లె, పుట్టిందో తండ్రిక, పెంచింది ఇంకో తండ్రి. అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా, ఆ తల్లికేమో తెలియదా? ఏమి జీవితాలు? అవునడానికి లేదు, కాదనడానికి లేదు. బతుకంతా యుద్ధాలే. నరకాసుడితో యుద్ధం, సౌభగుడు అనేటువంటి వాడితో యుద్ధం, శిశుపాలుడితో యుద్ధం, మహాభారత యుద్ధం. ఈయనకి సంబంధం లేదు. 18 రోజులు బొడ్డు చాకిరీ చేస్తే అక్కడ తర్వాత ఈ ధర్మరాజులు గారు మరి మహాపతివ్రత గొప్ప శీలవతి శపించింది. 100 మంది కొడుకులు పోయారు. కారణం ఎవరైనా కానీ నేను కాకపోవచ్చు, కానీ ఆవిడ శపించింది. పతివ్రతల గౌరవం నిలపాలి కదా, శీలవంతులు దేశంలో ఉండాలంటే వాళ్ళ మాట నిలబడాలి కదా. అటువంటి శీలవంతుల మాట నేను పాటించకపోతే ఎవరు పాటిస్తారు ఇక్కడ అని శ్రీకృష్ణుడు కొంగు చాపి ఆ శాపాన్ని భరించాడమ్మా. ఇంతకాలం 18 రోజులు భయంకరమైన చక్రాలు, గదలు, ఆయుధాలు అన్ని తొట్టుకున్నవాడు అక్కడ ఊరికే విలాసంగా ఇలా పట్టు వేలు పట్టుకుని ఎలా అన్నట్టు వైరాబ్బాయిని సూచన వాడి సిగ్నల్ అక్కడ నెట్వర్క్ లాగింది. ఓ బాణం పడింది. ఇంతకాలం యుద్ధానికి తట్టుకున్నవాడు ఈ బొట్టన వేలు మీద పడుకున్న బాణానికి వెళ్ళిపోవాలా? తెలుసు, వాలివత ఫలం అనుభవించక తప్ప. తల్లి తండ్రి బతుకుండగా శ్రీకృష్ణుడు చనిపోయాడమ్మా. ఎంత దుఃఖాన్ని ఆ తల్లిదండ్రులు అనుభవించి ఉంటారు.